కాలేజీ యాజమాన్యం కూడా వాళ్ళ తల్లిదండ్రులకు పొద్దున్నే ఇంటిమేషన్ ఇవ్వడం జరిగిందని చెప్తున్నారు. మీ అమ్మాయి కాలేజీకి రాలేదు అని చెప్తే ఇంటిమేషన్ ఇచ్చిన తర్వాత అప్పుడు వీళ్ళు డౌట్ వచ్చింది. ఎందుకంటే ఇంతకుముందు సుపరిపాలనలో తొలి అడుగు కార్యక్రమం గరుగుబిల్లి మండలం రావుపల్లిలో జరిగింది. ఇంటికి వెళ్లి సమస్యలను తెలుసుకుంటూ ఎమ్మెల్యే జగదీశ్వరి ప్రచారం చేశారు. ప్రభుత్వం చేస్తున్న పథకాలను, తొలి ఏడాది సాధించిన అభివృద్ధి విజయాలను జగదీశ్వరి స్థానికులకు వివరించారు. ఆంధ్రప్రదేశ్ నిర్మాణమే లక్ష్యంగా సీఎం చంద్రబాబు పనిచేస్తున్నారని ఎమ్మెల్యే తెలిపారు. ఈ కార్యక్రమంలో ట్రైకర్ బోర్డు డైరెక్టర్ పువ్వల లావణ్య, మండల పార్టీ శ్రేణులు పాల్గొన్నారు. చెప్పి అందరూ కూడా నీరాజనాలు, మహిళలు అయితేనేమి, అక్కడ యువకులైతేనేమి అందరూ కూడా నీరాజనాలు పలికి మా ఎమ్మెల్యే మేడం గారు ఇంటింటికి తొలి కార్యక్రమంలో వెళ్తుంటే ప్రతి ఒక్కరు కూడా అందరూ సంతోషాలతో ప్రతి ఒక్కరు మన తల్లికి వందనం చాలా 2-3 పిల్లలు ఉంటే 2-3 పిల్లలకు కూడా ఇవ్వడం జరిగిందని వాళ్ళ నోటితే చెప్తున్నారు. ప్రజలు కూడా అందరూ కూడా ప్రతి ఒక్కరు ఇదిగో రైతు భరోసా కూడా తల్లి అన్నదాత సుఖీభావ కూడా పడుతుందని చెప్తుంటే మరి ప్రజల హర్షధ్వానాల మధ్య ఇచ్చేస్తారు. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఏ గ్రామం వెళ్ళినా తొలి అడుగు కార్యక్రమంలో ప్రతి ఒక్క విలేజ్లో కూడా ప్రజలు హర్షధ్వానాలు, నీరాజనాలు పలుకుతున్నారు. ప్రభుత్వంలో ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఎంతో అప్పుల్లో ఉండి కూడా ఏదైతే 6 పథకాలు ఇచ్చేసారో ఆ పథకాలని అలాగా తూచా తప్పకుండా పాటిస్తూ వైసీపీ నాయకుడు